నిర్గమాకాండము 28. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను అనగా అహరోను కుమారుడైన వాదాబు, ఆలీహును, ఎలియాజరును, ఈతామారును ఇజ్రాయేల్లో నుండి నీ యొద్దకు పిలిపింపుము. అతనికి అలంకారము ఘనతయు కలుగున్నట్లు నీ సహోదరుడైన అహరోనుకు ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టవలెను. అహరోను నాకు యాజకుడగునట్లు నీవు అతని ప్రతిష్ఠించుకుందువు. అతని వస్త్రములను కుట్టుటకై నేను జ్ఞానాత్మతో నింపిన వివేక హృదయములందరికీ ఆజ్ఞయము. పతకము, ఏఫోదు, నిలువుటంగి, విచిత్రమైన చొక్కాయి, పాగా, దట్టియు వారు కుట్టవలసిన వస్త్రములు. అతడు నాకు యాజకుడై ఉండునట్లు వారు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును ప్రతిష్ఠిత వస్త్రములను కుట్టింపవలెను. వారు బంగారును, నీల ధూమ రక్త వర్ణము గల నూలును, సన్నపు నారును తీసుకొని బంగారంతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల ఏఫోదును పేనిన సన్న నారతోను చిత్రకారునిగా పనిచేయవలెను. 2 అంచులయందు కూర్చబడు 2 భుజంగ ఖండములు దానికి ఉండవలెను. అట్లు అది సమకూర్చబడి ఉండును. మరియు ఏఫోదు మీద నుండి విచిత్రమైన దట్టి దాని పనిరీతిగా ఏకాండమైనది బంగారుతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల నూలుతోను పేనిన సన్ననారతోను కుట్టవలెను. మరియు నీవు 2 లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇజ్రాయేళ్ల పేర్లను అనగా వారి జనన క్రమము చొప్పున ఒక రత్నము మీద వారి పేర్లలో ఆరును రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపవలెను. ముద్ర మీద చెక్కబడిన వాటి వలె చెక్కెడి వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇజ్రాయేళ్ల పేర్లను చెక్కి బంగారు జవలలో వాటిని పొదగవలెను. అప్పుడు ఇజ్రాయేళ్లకు జ్ఞాపకార్థమైన రత్నములుగా 2 రత్నములను ఏఫోదు భుజముల మీద ఉంచవలెను. అట్లు జ్ఞాపకము కొరకు అహరోను తన 2 భుజముల మీద యెహోవా సన్నిధి వారి పేరులను భరించును. మరియు బంగారు జవలను మేలిమి బంగారుతో 2 గొలుసులను చేయవలెను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసి అల్లిన గొలుసులను ఆ జవలకు తగిలింపవలెను. మరియు చిత్రకాని పనిగా న్యాయ విధాన పతకము చేయవలెను. ఏఫోదు పని వలె దాన్ని చేయవలెను. బంగారంతోను నీల ధూమ్ర రక్త వర్ణము గల నూలుతోను పేనిన సన్ననారతోను దాన్ని చేయవలెను. అది మడవబడి సన్ననారతో దాన్ని చేయవలెను. అది మడవబడి చచ్చౌకముగా ఉండవలెను. అది జేనెడు పొడుగు జేనెడు వెడల్పు గలదై ఉండవలెను. దానితో 4 పంక్తుల రత్నములు ఉండునట్లు రత్నములు జవలను చేయవలెను. మాణిక్య, గోమేధిక, మరకతము గల పంక్తి మొదటిది. పద్మరాగ నీల సూర్యకాంతము గల పంక్తి రెండవది. గురుత్మంతము, యష్మురాయి, ఇంద్రనీలములు గల పంక్తి మూడవది. రక్తవర్ణపు రాయి, నూలి, మానిరాయి, సూర్యకాంతములు గల పంక్తి 4వది. వాటిని బంగారు జవలలో పొడగవలెను. రత్నములు ఇజ్రాయేళ్ల పేరులు గలవై వారి పేరుల చొప్పున 12 ఉండవలెను. ముద్ర మీద చెక్కిన వాటి వలె వారిలో ప్రతి వాని పేరు చొప్పున 12 గోత్రముల పేర్లు ఉండవలెను. మరియు ఆ పతకము అల్లిన పనిగా పేనిన గొలుసులను మేలిమి బంగారంతో చేయవలెను. పతకమునకు 2 బంగారపు ఉంగరములు చేసి ఆ 2 ఉంగరములు పతకపు 2 కొసలయందు తగిలించి పతకపు కొసల నున్న 2 ఉంగరములలో అల్లబడిన ఆ 2 బంగారు గొలుసులను తగిలింపవలెను. అల్లిన ఆ 2 గొలుసుల కొనలను 2 జనలకు తగిలించి ఏఫోదు ఎదుట భుజముల మీద కుట్టవలెను. మరియు నీవు బంగారంతో 2 ఉంగరములను చేసి ఏఫోదు ఎదుటన ఉన్న పతకము లోపలి అంచున దాని 2 కొనలను వాటికి తగిలింపవలెను. మరియు నీవు 2 బంగారు ఉంగరములు చేసి ఏఫోదు చిత్రమైన దట్టిపైన దాని కూర్పు నొద్ద దాని ఒకటి పక్కకు దిగువకు ఏఫోదు 2
భాగములకు వాటిని తగిలింపవలెను. అప్పుడు పతకము ఏఫోదు విచిత్రముగా దట్టికి పైగా ఉండునట్లు, అది ఏఫోదు నుండి వదలక ఉండునట్లు వారు దాని ఉంగరములను ఏఫోదు ఉంగరమునకు నీలి సూత్రంలో పతకము కట్టవలెను. అట్లు అహరోను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అతడు తన రొమ్ము మీద న్యాయ విధాన పథకంలోనికి ఇజ్రాయేల్లో పేర్ల నిత్యము యెహోవా సన్నిధికి జ్ఞాపకార్థముగా భరింపవలెను. మరియు నీవు విధాన పథకములో ఊరీము తుమ్మీము అను వారిని ఉంచవలెను. అహరోను యెహోవా సన్నిధికి వెళ్ళినప్పుడు అవి అతని రొమ్మున ఉండునట్లు అహరోను యెహోవా సన్నిధిన తన రొమ్ము ఇజ్రాయేళ్ల న్యాయ విధానమును నిత్యము భరించును. మరియు ఏఫోదు నిలువుటంగిని కేవలము నీలి దారముతో కుట్టవలెను. దాని నడుమ తలదూరుటకు రంధ్రము ఉంచవలెను. అది చెనగకుండునట్లు కంట కవచ రంధ్రము దాని వలె రంధ్రము చుట్టూ నేత పని అయిన బోటు ఉండవలెను. దాని అంచుల చుట్టూ నీల ధూమ రక్తవర్ణము గల దానిమ్మ పండ్లను, వాటి నడుమ బంగారు గంటలను నిలువుటంగి చుట్టూ తగిలించవలెను. ఒక్కొక్క బంగారు గంటయు దానిమ్మ పండును ఆ నిలువుటంగి కింద అంచున చుట్టవలెను. సేవ చేయునప్పుడు అహరోను దాన్ని ధరించుకొనవలెను. అతడు యెహోవా సన్నిధిని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినప్పుడు అతడు చవకయుండునట్లు దాని ధ్వని వినపడవలెను. మరియు నీవు మేలిమి బంగారు రేకు చేసి ముద్ర చెక్కినట్లు దాని మీద యెహోవా పరిశుద్ధుడు అను మాట చెక్కవలెను. అది పాగా మీద ఉండినట్లు నీలి సూత్రంతో దాన్ని కట్టవలెను. అది పాగా ముందటి వైపున ఉంచవలెను. తమ పరిశుద్ధమైన అర్పణములన్నిటిలో ఇజ్రాయేలు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన వాటిని తగు దోషములను అహరోను భరించకుండానట్లు అది అహరోను నొసట ఉండవలెను. వారు యెహోవా సన్నిధిని అంగీకరింపకుండానట్లు అది నిత్యము అతని నొసట ఉండవలెను. మరియు సన్నని నారతో చొక్కాయిని బుట్టా పనిగా చేయవలెను. సన్ననారతో పాగాను చేయవలెను. దట్టిని బుట్టా పనిగా చేయవలెను. అహరోను కుమారులను నీవు చొక్కాయిలను కుట్టవలెను. వారికి దట్టీలను చేయవలెను. వారికి అలంకారం నాకు ఘనతయు కలుగునట్లు కొల్లాయిలను వారికి చేయవలెను. నీవు నీ సహోదరుడైన అహరోనుకు అతని కుమారులకును వాటికి తొలగింపవలెను. వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకము చేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను. మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నార లాగుటకు కుట్టవలెను. వారు ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించునప్పుడైనను పరిశుద్ధ స్థలంలో సేవ చేయుటకు బలిపీఠము సమీపించునప్పుడైనను వారు దోషులై చావకయున్నట్లు అది అహరోను మీదను అతని కుమారుల మీదను ఉండవలెను. ఇది అతనికి అతని తరువాత సంతతికి నిత్యమైన కట్టడ.